బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల్లో తాము తప్పు చేశామని, ఓట్లు వేయలేదని ప్రజలను తప్పుపట్టడానికి లేదని అన్నారు. ఓడిపోవటం తమ స్వయంకృతాపరాధమే అని అన్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం తమ వైఖరి మార్చుకోవాల్సిందని అన్నారు కేటీఆర్. తమ యాటిట్యూడ్ మారలేదని, గతంలో అదే యాటిట్యూడ్తో గెలిచామని తెలిపారు. కరుణుడి చావుకి 100 కారణం ఉన్నట్టుగా తమ ఓటమికి కూడా అలాంటిదేనని హాట్ కామెంట్స్ చేశారు ఆయన. మూడోసారి గనుక గెలిచి ఉంటే తనను చాణక్యుడు గెలుపులో కీలకంగా వ్యవహరించారు అనేవారని, కానీ ఇప్పుడు ఓడిపోవడం వల్ల యాటిట్యూడ్ అంటున్నారని చెప్పారు కేటీఆర్. ఏపీలో ఉన్న రిపోర్ట్ ప్రకారం జగన్ గెలుస్తారని చెప్పామని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి జగన్ గెలుస్తారని అనుకున్నామని అన్నారాయన. చంద్రబాబు పని అయిపోయిందని అన్నారు, కానీ ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల్లో తాము తప్పు చేశామని, ఓట్లు వేయలేదని ప్రజలను తప్పుపట్టడానికి లేదని అన్నారు. ఓడిపోవడం తమ స్వయంకృతాపరాధమే అని అన్నారు ఆయన. కొన్ని విషయాలలో తమ వైఖరి మార్చుకోవాల్సిందని అన్నారు కేటీఆర్. తమ యాటిట్యూడ్ మారలేదని, గతంలో అదే యాటిట్యూడ్తో గెలిచామని తెలిపారు. కరుణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టుగా తమ ఓటమి కూడా అలాంటిదేనని హాట్ కామెంట్స్ చేశారాయన. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు కేటీఆర్ ఢిల్లీలో చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అయ్యాయి. ప్రస్తుతం దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే ఆయన ఈ కమెంట్స్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? నాలుగు రోజు పర్యటన అనంతరం ఈ 4 రోజులు ఢిల్లీలో ఏం చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు అనే దానిపై పలు ఊహాగానాలు, కొన్ని గుసగుసలు అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగాయి. దానికి సంబంధించి ఈరోజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, అంటే కాంగ్రెస్ పార్టీలో వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. మరోవైపు కవిత కేసుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామంటూ కూడా దానికి సంబంధించే 4 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఈ 4 రోజుల పాటు ఢిల్లీలో ఉండి న్యాయ నిపుణులతో, సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామంటూ తెలిపారు. మరోవైపు తెలంగాణలో వారి ఓటమికి గల కారణాలపై ప్రధానంగా, అంటే ఇక్కడ ప్రజలు ఓటు వేయలేదని మేము ప్రజలను తప్పుపట్టం, కానీ ఇక్కడ ఓడిపోవడానికి మేమే కారణం అంటూ కూడా కేటీఆర్ తెలిపారు. అంటే ఓటమికి గల కారణాలు, అంటే మేము వ్యవహరించిన తీరు, మేము చేసిన పనుల వల్లే మేము ఓడిపోయాము, దీన్ని మేము ప్రజలను నిందించాలని అనుకోవడం లేదంటూ కూడా ఆయన తెలిపారు. దానిలో భాగంగానే మేము కొన్ని విషయాలపై, చాలా విషయాల్లో కూడా కొన్ని విషయాలు తప్పు చేశాం, కానీ మేము ఎంతో సంక్షేమం అందించాం, కానీ ఆ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, మేము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళి చెప్పడంలో సరిగా పనిచేయలేదు మా కేడర్ అనేది కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే గతంలో, అంటే యాటిట్యూడ్తో ఉన్నారు మీరు, యాటిట్యూడ్ చూపించడం వల్లే ఓడిపోయారు అనేది ప్రధానంగా మీడియా కూడా ప్రశ్నించిన నేపథ్యంలో, అంటే యాటిట్యూడ్ అనేది మాది ఎప్పుడు ఒకేలా ఉంది, గతంలో 2 పర్యాయాలు ఇదే యాటిట్యూడ్తో మేము గెలిచాము, ఎక్కడ కూడా మా యాటిట్యూడ్ మారలేదు అనేది కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అహంకార ధోరణితో వ్యవహరించారు, మీ అహంకారమే మీ ఓటమికి కారణం అనేది ప్రధానంగా అందరూ అనుకుంటున్నారని తెలిపిన నేపథ్యంలో ఎటువంటి అహంకారం పోకడలకు పోలేదు, చూసేవారి ధోరణిని బట్టే ఈ విధానం అనేది ఉంటుందంటూ కూడా కేటీఆర్ తెలిపారు. ఇక కవిత విషయానికి వస్తే, అంటే న్యాయస్థానాల్లోనే తాము
తేల్చుకోవాల్సి ఉంటుంది కవిత కేసు విషయానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఢిల్లీలో ఉండి ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదులతోనూ కొంతమంది న్యాయ నిపుణులతో కవిత కేసు విషయానికి సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి చర్చించామనేది వారు చెప్తున్నారు. అంటే బ్యాక్డోర్ పాలిటిక్స్కు తెరలేపేందుకు మీరు ఢిల్లీ వచ్చారు అని ప్రశ్నించిన నేపథ్యంలో ఎవరితోనూ ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, మాకు న్యాయపరంగా తప్ప వేరే మార్గమే లేదు కవితను బయటకు తీసుకురావడానికి అంటూ కూడా ఇటు కేటీఆర్